నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘం సర్వసభ్య సమావేశం రావులపాలెంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు పావులూరి హనుమంతరావు విచ్చేశారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ పహల్గామ్ టూరిస్టులో తీవ్రవాదులు దాడి చేసి ప్రాణాలు తీయడం చాలా బాధాకరమైన విషయమని, దేశ ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రవాదుల్ని అణచివేయడానికి ఏ చర్యలు తీసుకున్నా మా సంఘం మద్దతు ఇస్తుందని, ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మశాంతి కలగాలని ప్రగాఢ సానుభూతి తెలిపారు. విశ్వ బ్రాహ్మణుల్ని తక్కువచూపు చూస్తుంది అని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చి వెంటనే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ డైరెక్టర్లను నియమించి హామీ నిలబెట్టాలని కోరారు. మన సమాజం యొక్క సంఖ్య చాలా తక్కువగా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా, పార్టీలన్నీ కూడా చిన్న చూపుతో చూస్తున్నటువంటి సందర్భంలో మా సొంత నిధులతోటి రాబోయేటువంటి ఒక 3 నెలల కార్యక్రమంలో సంఘీయులు నాయకులతో కలిసి విశ్వబ్రాహ్మణులు ఇంటింటే వాళ్ళ ఫోన్ నంబర్తో సహా సంఖ్య ఎంత ఉన్నదనేది రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలనే నిర్ణయం కూడా తీసుకున్నటువంటి శుభ పరిణామంగా మేము భావిస్తా ఉన్నాము. ప్రత్యేకంగా తెలుగుదేశం ప్రభుత్వము ఎలక్షన్స్ కంటే ముందు బీసీ కులాలన్నిటికీ కూడా డిక్లరేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ డిక్లరేషన్స్ చూసిన తర్వాత మా నాయకత్వం అంతా కూడా ఆ కాన్స్టిట్యుయెన్సీస్ లో 100% కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఉండేదాని కోసం ప్రయత్నం చేసిన సందర్భం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. అందుకే మేము ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాము, డిమాండ్ చేస్తా ఉన్నాం. అయ్యా, ప్రభుత్వం వచ్చి 2 రోజులైంది, బీసీలకు చట్టబద్ధత అన్నారు, ఇంతవరకు రాలేదు. విశ్వబ్రాహ్మణులకు మీరు ఇచ్చినటువంటి డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో, కార్పొరేషన్ విశ్వబ్రాహ్మణులకి వెంటనే చేయడము, పూర్వపు పద్ధతిలో ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కి అనుసంధానంగా చేసి ఎంఎస్ఎంఈ నిధులన్నింటినీ కూడా విశ్వబ్రాహ్మణ పంచవృత్తిదాయులకు వచ్చే విధంగా చేస్తామనేటువంటి మీ యొక్క నిర్ణయాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘంకి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఇవాళ రావులపాలెంలో దిగ్విజయంగా జరిగింది. సార్, మా ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వం మాకు చిన్న విన్నపం ఏమిటంటే, మా కులాల్లో వృత్తులు ఈ వాటికి కనుమరుగైపోయినాయి. ఈ యొక్క కార్పొరేట్ సంస్థలు వచ్చేసి వడ్రన్న పని కానీ స్వర్ణకార వృత్తి కానీ కూడా కనుమరుగైపోయింది. ఈ రోజు ప్రభుత్వంలో స్వర్ణకారులే విశ్వబ్రాహ్మణులుగా చాలా మంది అవుతున్నారు. దయించి విశ్వబ్రాహ్మణ స్వర్ణకారుల వృత్తిలో న్యాయం చేసి పెట్టండి. మా దాంట్లో వడ్రన్న పనులు ఇతర కులస్తులు ఉన్నారు. అలాగే మా విశ్వబ్రాహ్మణ కులం రోజు రోజుకి ఈ రోజు కాబట్లో పనిచేసిన స్థాయికి పడిపోయారు. ఎంతో గౌరవగా బతికేవారు. మీరు దయించి మీ అందరూ ప్రభుత్వం మాకు మిషన్స్ ఇస్తే మాకు ఒక్క పనికిరావు. కానీ 3 సరుకు మా దగ్గర లేదు, పనులు లేవు. మమ్మల్ని ప్రభుత్వం ఏమైనా విధంగా పెన్షన్ విధంగా కానీ, 40 లక్షలకు ఒక పెన్షన్ చేపించే విధంగా కానీ, స్వర్ణకారులు కానీ, వర్ధన పని వారికి ఎందుకంటే కార్పొరేట్ సంస్థలు ధీటుగా పరిశ్రమలు వచ్చింది. ఆ పరిశ్రమలు మచిలీపట్నంలో మీరు పనులు ఎలాగైతే పరిశ్రమలు ఆయంలో కేటాయించారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మా పక్కకి ఇలా కోనసీమ అంబేద్కర్ జిల్లా కానీ, కాకినాడ జిల్లా కానీ, చుట్టుపక్కల ఏరియాకి అలాగే పరిశ్రమలు మాకు కేటాయించి మా అందరికి కూడా బ్యాంకుల ద్వారా సబ్సిడీ ద్వారా రుణం ఇప్పించి మా విశ్వబ్రాహ్మణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం కార్యవర్గ సమావేశంలో 9 నెలలు అయింది కదా ప్రభుత్వం. మనం ఏ విధంగా మనకి ఇంకా చాలా మంది విశ్వబ్రాహ్మణులు కానీ ఇతర కుల సంఘాలు కానీ కమిటీ వేయలేదు కదా, అది త్వరితగతిన వేయాలి. తద్వారా పనులు లేక నానా బాధలు పడుతున్నటువంటి 5 వృత్తి వాళ్లకు ప్రభుత్వ ఫలాలు అందించాలని చెప్పి వారు ఈ రోజు నన్ను అడగడం జరిగింది. తప్పకుండా అతి త్వరలోనే మేలో తప్పితే జూన్ నాటికి మన విశ్వబ్రాహ్మణ కుల సంఘానికి ఏదైతే ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రకటించారో తద్వారా నిధులు వేయడమే కాకుండా చేతి వృత్తుల పని వాళ్ళందరికీ కూడా ఆదరణ పథకం ద్వారా 90% సబ్సిడీతో వారికి పనిముట్లు అందజేస్తారని మన సీఎం గారు అని చెప్పారు. నిన్ననే మత్స్యకారులకి 10,000 20,000 రూపాయలు వేశారు. వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు. అదే చేతి వృత్తులు నమ్ముకునేటువంటి మా విశ్వబ్రాహ్మణులకి అతి త్వరలోనే పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందని వాళ్ళకి నేను హామీ ఇవ్వడం జరిగింది. ఈ పత్రికా ముఖం ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఈ త్వరితగతిన వేయాలని మా సంఘ నాయకులు, మా రాష్ట్ర నాయకులు అందరూ అడగడం వల్ల ఈ పత్రికా రూపంలో పత్రికా ముఖంగా మన నారా చంద్రబాబు నాయుడు గారిని, అది పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ అతి త్వరలోనే
కమిటీని ప్రకటించవలసిందిగా మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ